హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం తెలుసుకొని జోష్న నీ కూతురు కాదు అంటూ దశరథకి నిజం చెప్పేసి క్షమాపణ అడిగిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్తో. నా తమ్ముడిని కొట్టిన వాళ్ళు ఎవరో తెలిసినా కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాన్రా, నీకు కూడా ఆ విషయం నేను చెప్పలేను అని అంటూ ఉంటాడు. అప్పుడే పారిజాతం దశరథ మాటల్ని వినేస్తుంది. ఇక వినేసి దాసుని కొట్టిందెవరో దశరథకి తెలుసా, కానీ ఎందుకు దశరథ నిజాన్ని బయట పెట్టడం లేదు అని అనుకుంటూ పారిజాతం దశరథ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏంటి దశరథ, దాసుని ఎవరు కొట్టారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలుసు పిన్ని, దాసుని నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి తన ప్రాణాల్ని కాపాడాను అని అంటూ ఉంటాడు దశరథ. మరి ఇన్ని రోజులు ఎందుకు నువ్వు ఈ నిజాన్ని బయట పెట్టలేదో, ఎవరు దాసుని నా కొడుకుని కొట్టింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. కొట్టింది ఎవరో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు పిన్ని, కొట్టింది ఎవరో కాదో నా కూతురు జోష్నానే అని అంటూ దశరథ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే ఏం మాట్లాడుతున్నావు దశరథ, జోష్న కొట్టడం ఏంటి అని అనగానే, అవును పిన్ని, జోష్న తమ్ముడు నాకు ఏదో చెప్పాలని లోపలికి వస్తూ ఉంటే కర్రతో బలంగా కొట్టింది. అది సరిపోదన్నట్టు బయటికి తీసుకువెళ్ళి ఒక బండరాయిని దాసు తల మీద వేసింది. కొన ఊపిరితో ఉన్న దాసుని నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. నేను ఇప్పుడు జోష్నాని నిలదీస్తే మళ్ళీ అది ఎటువంటి అఘాయిత్యం చేసుకుంటుందా అని నేనే నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే దాసుని చంపాలనుకుని జోష్న ఎందుకు అనుకుందో తెలియడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పారిజాతం అయితే, జోష్న ఆస్తి కోసం నేనేమో ఈ ఇంటి వారసురాల్ని ఇంటికి దూరం చేస్తే నువ్వు నా కొడుకుని నాకు దూరం చేయాలని చూస్తావా? ఇక ఇంతవరకు వచ్చాక నిజాన్ని దాచను, నేను చెప్పేస్తాను దశరథకి అని అనుకుంటూ పారిజాతం, అసలు జోష్న దాసుని ఎందుకు కొట్టాలనుకుందో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. ఎందుకు పిన్ని, ఎందుకు తను దాసుని కొట్టాలనుకుంది చెప్పండి అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఎందుకంటే జోష్న దాసు కూతురు, నీ కన్న కూతురు కాదు, నీ కన్న కూతురు ఎక్కడుందో కూడా తెలీదు అని గుండె పగిలే నిజాన్ని బయట పెట్టేస్తుంది పారిజాతం. అది విని అడుగుతూ ఉంటాడు దశరథ, అసలు ఏంటి పిన్ని నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అప్పుడే తను చేసిన తప్పుని దశరథ ముందు ఒప్పుకొని దశరథ కాళ్ళ మీదే పడిపోతుంది. నన్ను క్షమించు దశరథ, మీలాంటి వ్యక్తులకి నేను అన్యాయం చేశాను, అందుకే నా కొడుక్కి పరిస్థితి వచ్చింది అంటూ ఏడుస్తూ ఉంటుంది పారిజాతం. ఇక ఆ మాట విని ఒక్కసారి, మరి నా కన్న కూతురు ఎక్కడుంది పిన్ని అని అడుగుతూ ఉంటాడు. నీ కన్న కూతురు ఎక్కడుందో దాసుకు మాత్రమే తెలుసు, నాకు కూడా తెలియదు అని పారిజాతం చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.